ఈ బయోచార్ అనేది మనం వాడుకున్నప్పుడు కనీసం 30 నుంచి 40% వరకు అధిక దిగుబడి ఉంటుందని మనం ఈ 4 సంవత్సరాలలో అరణ్య మరియు వియాక్ట్ కలిసి రైతులతో పనిచేసి చాలా ప్రయోగాలు చేసి ఎక్స్పెరిమెంట్స్ చేసి దాని నుంచి వచ్చిన రిజల్ట్స్ చూసుకుంటే రైతులకి మంచిగా ఉపయోగపడుతుంది బయోచార్ వేసినప్పుడు. ఎల్నినో ప్రభావంతో అంటే ఈ సంవత్సరం ముఖ్యంగా ఎల్నినో ప్రభావం ఉండబోతుందని మనకు వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. మన దేశం ఒక్కటే కాదు, ప్రపంచ దేశాల నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం రైతులకి ఎట్లాంటి సూచనలు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు బయోచార్ అనేది ఫస్ట్ మా మైండ్ లోకి వచ్చేది. ఎందుకంటే బయోచార్ ఉపయోగించినప్పుడు వర్షం లేని చోట అంటే భూములు డ్రైగా ఉన్న దగ్గర కూడా మనం బయోచార్ వేసినప్పుడు తేమని చాలా రోజులు నిల్వ ఉంచుకునే తత్వం, ఆ గుణం అనేది బయోచార్ లో ఉందండి. నమస్కారం అండి, నా పేరు స్నేహ. నేను అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థలో పనిచేస్తున్నానండి. మేము ఇక్కడ చిన్న సన్నకారు రైతులతో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి మేము వియాక్ట్ అనే సంస్థతో కలిసి బయోచార్ ఉత్పత్తి చేస్తున్నాము. బయోచార్ ఉత్పత్తి చేసి అది రైతులకి కూడా పంపిణీ చేస్తున్నాము. బయోచార్ అనేది ఏంటంటే పంట నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలని లేక మనం పండ్ల చెట్లు పెంచుకున్నప్పుడు వచ్చే వాటి నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలని బొగ్గులాగా కాలేటట్టు చూసుకొని బూడిద అవ్వకుండా చూసుకోవడం. బూడిద అయిపోయిందంటే మొత్తం బూడిద అయిపోతుంది. ఇప్పుడు మనం బయోచార్ లో ఏం చెప్తున్నాం అంటే చాలా తక్కువ ఆక్సిజన్ లెవెల్ తో బొగ్గులాగా కాలేంత వరకు ఉంచుకొని అక్కడికి ఆపేస్తాం. మొత్తం దాన్ని బూడిద అవ్వకుండా చూసుకుంటాము. 2 విధాలుగా చేస్తామండి. ఒకటేమో కిన్ పద్ధతిలో చేస్తాము, ఇంకొకటి గుంత పద్ధతిలో చేస్తాము. కిన్ పద్ధతిలో చేసినప్పుడు ఆక్సిజన్ అనేది ఎక్కువగా తగలదు. ఎంత తక్కువ ఆక్సిజన్ తో చేస్తే అంత మంచి బయోచార్ వస్తుందండి. గాల్లో కూడా వెళ్ళే ఎమిషన్స్ ఉంటాయి కదా, తక్కువ ఉంటది. అదే గుంత పద్ధతిలో చేసినప్పుడు కొంచెం ఎమిషన్ ఉంటది, ఎందుకంటే ఆక్సిజన్ తాకుతా ఉంటది. కాబట్టి మనం రైతులకు మామూలుగా గుంత పద్ధతిలో చేసుకోమని సలహా ఇస్తాము. కిన్ అనేది చిన్న కిన్ లో చేసుకోవచ్చు. అదే ఇండస్ట్రియల్ లెవెల్లో అయితే చాలా పెద్ద పెద్ద కిన్స్ వాడతారు. చాలా వరకు మేము రైతులకి గుంత పద్ధతిలో చేసుకోమని చెప్తామండి. ఇప్పుడు నా చేతిలో మీరు చూడొచ్చు 2 రకాల బయోచార్ ఉంది. ఒకటేమో పొడి పొడిగా ఉంది, ఒకటేమో కట్టెలాగా బొగ్గులాగా అంతే ఉంది. ఈ పొడి పొడిగా ఉన్నది ఏంటంటే మనం వాడిన ఫీడ్ స్టాక్, మనం పత్తి కట్టె వాడినమా, కంది కట్టె వాడినమా, లేకపోతే వరి వాడినమా, దాన్ని బట్టి మన బయోచార్ ఎట్లుంటది అనేది తెలుస్తుందండి. చిన్నవి వాడినప్పుడు ఇట్లా మెత్తగా వస్తుంది, అదే కట్టెలు వాడినప్పుడు ఇట్లా బొగ్గులాగా వస్తుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది కట్టె, మనం కాల్చిన కట్టె. ఇది ఇక్కడ మొత్తం ఆకారంలో మార్పు ఏమి లేదు, కాకపోతే పైన వరకు కాలిపోయి ఉంది. ఇది బయోచార్. ఇక్కడ ఏదైతే ఉందో మీరు చూస్తున్నారో దీన్ని టోరిఫైడ్ వుడ్ అంటారు, ఇదేమో బయోమాస్. సో మనం బయోచార్ చేసేటప్పుడు కట్టెలు ఒక్కొక్క సైజు అన్ని కలిపి వేయకూడదు. ఏ సైజ్ కి ఆ సైజ్ వేయాలి. పత్తి కట్టె కంది కట్టె 2 కలపకూడదు, లేకపోతే ఇట్లాంటి కట్టెలు మళ్ళీ పత్తి కట్టె కలపకూడదు. సేమ్ సైజు సేమ్ ఆకారం ఉన్నాయి మాత్రమే కలిపి బయోచార్ చేయొచ్చు, అంతేగాని అన్ని కలపకూడదు. బయోచార్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటేంటంటే దానికి నీటిని పట్టుకునే గుణం ఉందండి, అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఉంది. మరియు భూమిలో ఉండే సూక్ష్మజీవులు ఏదైతే ఉంటాయో వాటికి ఒక ఇల్లు లాగా తయారవుతుందండి. ఎందుకంటే ఒక్కొక్క బయోచార్ది ఒక్కొక్క చిన్న చిన్న పోర్స్ లాగా ఉంటాయండి. వాటికి ఒక్కొక్క సూక్ష్మజీవి ఒక్కొక్క సైజ్ లో ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ చాలా సూక్ష్మజీవులకి అందులో పోయి ఉండేలాగా ఒక నివాసం లాగా ఏర్పడుతుంది. ఇంకొకటి ఏంటంటే వేరు వ్యవస్థని బలపడడానికి బయోచార్ చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనము బయోచార్ వేసినప్పుడు చాలా రకాల పోషకాలు గాని అవన్నీ భూమిలో ఉన్నాయి. బయోచార్ పీల్చుకునే తత్వం ఉంటది బయోచార్ కి. ఈ అన్ని వాటిలో ఉంచుకొని చెట్టు యొక్క వేరు వ్యవస్థకి ఈజీగా న్యూట్రిషన్ అందించే విధంగా బయోచార్ ఉపయోగపడుతుంది. ఇంకొకటి, ఇంతకు ముందు మనము నత్రజని పోషకాలు ఏవైతే ఉన్నాయంటే అవి తొందరగా వెళ్ళిపోతా ఉంటాయి. అట్లాంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెళ్ళిపోకుండా బయోచార్ అంటి పెట్టుకొని ఉంటది, దగ్గరలో ఉంచుకుంటది. అది కావాల్సినప్పుడు మెల్లమెల్లగా రిలీజ్ చేస్తుంది. సో ఈ బయోచార్ అనేది కంటిన్యూస్ గా న్యూట్రియంట్ సప్లై, కంటిన్యూస్ గా వాటర్ సప్లై అండ్ ఈ మైక్రోబ్స్ కి సూక్ష్మజీవులకి ఒక ఇల్లు లాగా నివాసం లాగా ఏర్పడుతుందండి. ఇవన్నీ ఉపయోగాలు బయోచార్ లో ఉండడం వల్ల, అప్లికేషన్ లో ఉండడం వల్ల మనము పంటకి వేసినప్పుడు పంటలో దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. కాయ ఉంటది కదా, కాయ సైజ్ కూడా మనం బయోచార్ వేసిన దానికి కాయ పెద్దగా వస్తుంది. విత్తనాల సైజ్ గానీ పండు సైజ్ గానీ ఏదన్నా చాలా తేడా ఉంటది బయోచార్ వేసిన దానికి వేయని దానికి. బయోచార్ అనేది 1 ఎకరానికి 2 టన్నులు బయోచార్ వేసుకోవచ్చండి. అంటే 1 ఎకరానికి 2 టన్నులు ప్రతిసారి మన దగ్గర ఉంటుందా రైతుల దగ్గర అనేది కూడా అప్పుడప్పుడు మనం ఆలోచిస్తాము. 2 టన్నులు లేదు, 500 కేజీలే ఉంది, లేకపోతే 400 కేజీలే ఉంది. సో అట్లా తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం సాళ్ళు పోసుకుంటాం కదా, దున్నేటప్పుడు సాళ్ళు వేసుకుంటాం కదా, ఆ సాలు కొంటి ఒక లైన్ వేసుకొని పోవచ్చు. ఇంకొక విధం ఏంటంటే చెట్టు మొదల దగ్గర గుప్పెడంత బయోచార్ వేసుకుంటే వెళ్ళొచ్చు. సో ఈ 2 విధాలుగా మనకి అంత ఎక్కువ బయోచార్ లేనప్పుడు, మన దగ్గర బయోచార్ ఎరువు లేనప్పుడు మనము ఈ 2 విధాలుగా
బయోచార్ చెట్లకు వేయొచ్చండి. ఒకటేమో సాళ్ళల్లో దున్నుకుంటూ వెళ్ళినప్పుడు సాళ్ళల్లో వేయడము, ఇంకొకటి చెట్టు మొదల దగ్గర వేయడము. ఇంకోటి ఏంటంటే బయోచార్ లో వేసినప్పుడు మనము మీదగా వేయడం కాకుండా భూమిలో వేసి మట్టి కప్పితే అది ఇంకా ఉపయోగపడుతుంది. సో ఇట్లా స్పాట్ అప్లికేషన్, ఒక్కొక్క దగ్గర వేసినప్పుడు స్పాట్ అప్లికేషన్ అంటారండి. స్ట్రైట్ గా వేసుకుంటూ వెళ్ళినప్పుడు దాన్ని రో అప్లికేషన్ అంటారు. ఈ రెండు విధాలుగా వేసినప్పుడు కూడా రైతులు అధిక దిగుబడులు వచ్చినాయి, చాలా ప్రభావితం ఉందని రైతులు చెప్తున్నారండి. ఈ బయోచార్ అనేది ఈ సంవత్సరం వేసినాను మళ్ళీ వచ్చే సంవత్సరం వేయాలా అనే ప్రశ్న మీకు వస్తా ఉంటది. బయోచార్ అనేది ఒక్కసారి మనం భూమిలోకి వేసినామంటే ఇంకా మళ్ళీ ఇంకెప్పుడు బయోచార్ వేయాల్సిన అవసరం లేదు. ఆ బయోచార్ కున్న ముఖ్య లక్షణం ఏంటంటే అది ఇరిగిపోదు, అది భూమిలో కలిసిపోదు, అది కొన్ని వేల సంవత్సరాల వరకు భూమిలో అంతే ఉంటుంది. సో ఏదైతే బయోచార్ మనం వేస్తున్నామో అది నీళ్ళని పట్టి ఉంచడం ఒక్కటే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క బయోచార్ మనం దేంతో చేస్తున్నాం, పత్తి కట్టెతో చేస్తున్నామా, లేకపోతే వరితో చేస్తున్నామా, లేకపోతే కంది కట్టెతో చేస్తున్నామా, లేకపోతే మన మక్క లోపలది ఉంటది కదా కార్న్ కాబ్ దాంతో చేస్తున్నామా, ఇట్లా అంటే ఒక్కొక్క రకమైన పంట నుంచి కంది కట్టె నుంచి పత్తి కట్టె నుంచి లేకపోతే ఈ మొక్కజొన్న కంకి నుంచి ఈ 3 ఎగ్జాంపుల్స్ కి చెప్తున్నా. ఈ మూడిటి నుంచే కాకుండా అంటే వేరే కట్టెలతో కూడా మనం చేయొచ్చు, వరి దాంతో కూడా చేస్తారు. సో వీటన్నిటికీ ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంటది. ఆ మనం భూమిలోకి అది వేసినప్పుడు ఏమైతుందంటే ఒక్కొక్క సూక్ష్మ జీవులు ఉంటాయి కదా, వాటి సైజు ఒక్కొక్కటి వేరే వేరే సైజెస్ ఉంటాయి కదా, ఆ సైజెస్ అన్నిటికీ ఈ బయోచార్ అనేది ఒక ఇల్లు లాగా కూడా మారుతుంది. అండ్ సూక్ష్మ జీవులకు ఒక్కదానికే కాకుండా మన వేరు వ్యవస్థ ఉంటది కదా, పంట వేరు వ్యవస్థ, చెట్టు వేరు వ్యవస్థ, వాటన్నిటికీ కూడా చాలా బలం ఇస్తుంది బయోచార్ అనేది. సో బయోచార్ ఒక్కసారి వేసుకుంటే చాలు, కొన్ని వేల సంవత్సరాలు మన భూమిలో ఉండిపోతుంది. బయోచార్ అనేది మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మన నేలలో వేస్తే అది కొన్ని వేల సంవత్సరాలు మన నేలలో ఉంటుందండి. బయోచార్ డైరెక్ట్ గా నత్రజని ఇస్తుందా, యూరియా ఇస్తుందా అంటే డైరెక్ట్ గా బయోచార్ ఇవ్వదండి. కాకపోతే ఏంటంటే భూమిలో ఉన్న దాన్ని ఒకటేసారి లీచ్ అవ్వకుండా అంటే ఒకటేసారి వెళ్ళిపోకుండా బయోచార్ దానిలో పెట్టుకొని మెల్లమెల్లగా ఇస్తుంది. జనరల్ గా ఏంటంటే ఈ నైట్రోజన్ అనేది తొందరగా వెళ్ళిపోతా ఉంటది భూముల్లో నుంచి. కానీ మనం బయోచార్ వేసినప్పుడు ఏంటంటే అది ఎక్కువ కాలం ఉంచుకొని మెల్లమెల్లగా మట్టిలోకి వదులుతా ఉంది. ఏదైతే చెట్టు వేరు వ్యవస్థ తీసుకోలేని వాటిని కూడా బయోచార్ ఉపయోగించడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రిషన్ ని చెట్టు వేరు వ్యవస్థ ఈజీగా తీసుకోవడానికి అవుతుందండి. ఈ బయోచార్ అనేది మనం అన్ని పంటల్లో వేసుకోవచ్చు అండి. పండ్ల చెట్లకి వేసుకోవచ్చు, మక్కకి వేసుకోవచ్చు, పత్తికి వేసుకోవచ్చు, కందికి వేసుకోవచ్చు. మనం అంతర్ పంటలు ఏం వేసినా అన్ని పంటలకి వేసుకోవచ్చు. ఒక్క వరికి తప్ప వేయడానికి మేము సూచించమండి. ఎందుకంటే వరికి వేసినప్పుడు ఏంటంటే మనం నీళ్ళు వదులుతా ఉంటాము, నీళ్ళు వదిలినప్పుడు బయోచార్ అనేది వెళ్ళిపోతా ఉంటది. సో వరిలో మాత్రం బయోచార్ అది వరి ఒక్క పంటలో బయోచార్ వద్దని చెప్తాము. మిగతా అన్ని పంటలకి బయోచార్ ఉపయోగించవచ్చండి. ఈ బయోచార్ అనేది మనము రసాయనిక వ్యవసాయం చేస్తున్నారా, మీరు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారా, లేకపోతే పర్మాకల్చర్ చేస్తున్నారా, లేకపోతే సుభాష్ పాలేకర్ మెథడ్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారా అనేది కాదు, ఎటువంటి పద్ధతిని మీరు ఎంచుకొని ఆ వ్యవసాయం చేస్తున్నా గానీ అన్ని పద్ధతుల్లో మీరు బయోచార్ వేయొచ్చండి. ఎందుకంటే బయోచార్ అనేది భూమికి మంచిది. సో మీరు ఏ పద్ధతి చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ పద్ధతి చేసినా గానీ బయోచార్ వేసినప్పుడు నేల మంచిగా అవుతుంది. సో ఈ ఎల్నినో ప్రభావంతో అంటే ఈ సంవత్సరం ముఖ్యంగా ఎల్నినో ప్రభావం ఉండబోతుందని మనకు వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. అంటే మన దేశం ఒక్కటే కాదు, ప్రపంచ దేశాల నుంచి కూడా మనకి ఈ ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం రైతులకి ఎట్లాంటి సూచనలు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు బయోచార్ అనేది ఫస్ట్ మా మైండ్ లోకి వచ్చేది. ఎందుకంటే బయోచార్ ఉపయోగించినప్పుడు వర్షం లేని చోట అంటే భూములు డ్రైగా ఉన్న దగ్గర కూడా మనం బయోచార్ వేసినప్పుడు తేమని చాలా రోజులు నిల్వ ఉంచుకునే తత్వం, ఆ గుణం అనేది బయోచార్ లో ఉందండి. అది మెల్లమెల్లగా తేమని రిలీజ్ చేస్తూ ఉంటది చెట్లకి అందుబాటులో ఉండేలాగా. అది అధిక వర్షాలు ఉన్న చోట ఎట్లా ఎక్కువ నీళ్లు ఉన్న దాన్ని పట్టుకొని ఉంచుతుంది. ఈ రెండు గుణాలు బయోచార్ కి, ఈ వర్షాలు ఎక్కువ ఉన్న దగ్గర వర్షాలు తక్కువ ఉన్న దగ్గర రెండు నేలల్లో వేసినప్పుడు ఈ రెండు గుణాలు బయోచార్ కి ఉండడం వలన చాలా ఉపయోగపడుతుంది.